వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు. కరువును రాజకీయం చేస్తున్న బీఆర్ఎస్, మంత్రి పొన్నం విమర్శ. ఆదిగల అభివృద్ధి మోడీ ప్రభుత్వంతోనే సాధ్యం, బీజేపీకే ఓటేయమంటున్న ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు. ఘనంగా హీరో రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసిన జన సైనికులు. ఎంపీ రంజిత్ రెడ్డిపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర ద్రోహం చేశారని విమర్శ. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కరువును కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావును విమర్శించారు. మాజీ కాగానే వాస్తవాలను వక్రీకరించడం దురదృష్టమన్నారు. వర్ష ప్రభావం వలన కరువు ఏర్పడుతుందనే వాస్తవం గుర్తుంచుకోవాలన్నారు. ఇక రైతు బంధు నిన్నటి వరకు 5 ఎకరాలు ఉన్న అందరికీ వచ్చిందని, గతంలో మీరు ఎన్ని రోజుల వరకు ఇచ్చారో చూసుకోవాలన్నారు. 10 ఏండ్ల ప్రభుత్వం నడిపి 7 లక్షల కోట్ల అప్పులు మాపై మోపి వెళ్లారన్నారు. ప్రజాపాలన అప్లికేషన్లు 1,20,00,000కు ₹1 ఖర్చు లేకుండా చేశాము. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో 17కు 17 సీట్లు గెలిపించాలని ప్రజలను కోరారు మంత్రి పొన్నం. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వర్షాపాతానికి సంబంధించిన, కరువుకు సంబంధించిన అంశాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తారు. అందులో మీ అందరికీ కూడా దీన్ని లిఖితపూర్వమైనటువంటి కాపీని కూడా ఇస్తా. 2022 సంవత్సరం లోపల వర్షపాతం ఏంటి, 2023లో డిసెంబర్ కంటే ముందు మీరు అధికారంలో ఉన్ననాడు పట్ట వర్షపాతం ఏంది, దేని ప్రభావం వల్ల ఈరోజు మార్చిలో, ఏప్రిల్లో ఇబ్బంది వస్తూ ఉంది అనే అంశం ప్రజలకు చెప్పాల్సిన అవసరం మా మీద ఉంది. నేను కరువుకు టీఆర్ఎస్ కారణం అంటలే, కరువుకు కాంగ్రెస్ కూడా కారణం కాదు. మేము వచ్చి డిసెంబర్ 3 తర్వాత వర్షాకాలం వర్షాకాలం రాలే. మీ సీజన్లోనే, మీ ఉన్న కాలంలోనే వర్షాపాతం తక్కువ కావడం వల్ల ప్రకృతి, నేచర్, దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది దురదృష్టకరం. అందులో అనుభవం ఉన్నటువంటి మంత్రిగా హరీష్ రావు గారు ఇవాళ మాజీ మంత్రి కాగానే వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడడం అంటే పొరపాటు. దాని తర్వాత వర్షం కూడా ఎప్పుడు మీరు తెలుసు, గతంలో 5-6 సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రకృతి పరమైన ఇబ్బంది వస్తుంది. అరేబియా సముద్రంలో ఉండేటువంటి ఆ యొక్క పరిస్థితుల ప్రభావంగా దాని టెక్నికల్ లాంగ్వేజ్ లొనినో అనేటువంటి వర్షాపాతానికి సంబంధించిన 4 రోజులనే మొత్తం దానికి సంబంధించిన సంవత్సర వర్షాపాతం పడ్డట్టు కామన్ వర్షపాతం, మినిమం వర్షపాతం రీచ్ అవుతుంది. కానీ ఎప్పుడైనా గ్రౌండ్ వాటర్ పెరగాలన్నా, డ్రైన్ అంతా ఎక్కడికక్కడికి కాలువలలో నీళ్లు రావాలన్నా 2020 కావచ్చు, 21 కావచ్చు, 22 లోపల ఆ విధంగా పడ్డాయి. అబౌవ్ 1000 రెయిన్ఫాల్. మనం 798 నేచురల్ రెయిన్ఫాల్ ఉంటే 1000 చిల్లర మిల్లీమీటర్ల రెయిన్ఫాల్ పడ్డది. సో దానివల్ల అన్ని రకాల సక్రమంగా జరిగింది. మొన్నటిసారి వర్షాకాలం సీజన్లో రెయిన్ఫాల్ అనేటువంటిది ఆగస్టు లేకపోతే ఆ నెలలో ఉండేటువంటి 4 రోజుల్లో పడడం కారణంగా నీటి నిల్వలకు సంబంధించి ఇబ్బంది ఉన్నది. ఇది వాళ్ళకు కూడా తెలుసు. ఇవాళ ఆ అంశాన్ని వదిలిపెట్టి ప్రాజెక్టుల పేరు మీద, ప్రాజెక్టుల ఇవాళ కూడా కాంగ్రెస్ మేనేజ్మెంట్ చేయడం వల్లనే రైతాంగానికి నీళ్ళు ఇవ్వడం కావచ్చు, మొత్తం యావత్ తెలంగాణలో నీటి ఎద్దడికి సంబంధించిన సమస్య ఉన్నా వాస్తవంగా ఇలా మార్చి 27వ తారీఖు, 26వ తారీఖు, 28వ తారీఖు కూడా రాకముందే ఈ విధమైనటువంటి నీటి యొక్క తీవ్రత ఏ విధంగా పెరిగిపోయిందో, ఎట్లా పడుతుందో చూస్తా ఉన్నాం. గతంలో ఇట్లా లేకుండా ఎండ. సో ప్రకృతి అనేటువంటిది
రాజకీయ పార్టీని చూసో వ్యక్తులను హైదరాబాద్ సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలో ముదిరాజ్ మహాసభ ఫంక్షన్ హాల్లో ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మాదిగల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ 100 ఏళ్లు వెనుకబడిన మాదిగల అభివృద్ధి కోసం, భవిష్యత్తు కోసం బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి కిషన్ రెడ్డిని గెలిపించాలని సూచించారు. గత ప్రభుత్వాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మాదిగల అభ్యున్నతికి ద్రోహం చేశారని, మాదిగల ఏబీసీడీ వర్గీకరణ సాధన మోడీ ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు. 30 ఏళ్లుగా గత ప్రభుత్వ పార్టీలు పదవులతో, డబ్బులతో పలు రకాల ప్రలోభాలకు గురిచేసిన తలొగ్గకుండా ఏబీసీడీ వర్గీకరణ సాధనకై పోరాటం చేశామని అన్నారు. ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ. ఈ యొక్క విషయాన్ని మాత్రం మనసులో పెట్టు. ఎట్టి పరిస్థితుల్లోని మన గెలుపుకు, మన బిడ్డల భవిష్యత్తే కాదు. మన గెలుపుకు, మన బిడ్డల భవిష్యత్తే కాదు. మన గెలుపుకు, మన బిడ్డల భవిష్యత్తే దారితీయాలంటే, మనం నష్టపోకుండా ఉండాలంటే, మనం గెలవాలంటే ఇప్పుడు ఎవరికి ఓటేయాలనేది పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణలో 3 ప్రధాన పార్టీల మధ్య ఎన్నికలు. పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణలో పడి కేంద్రాన్ని పరిపాలిస్తున్నది బీజేపీ, ఇక్కడ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది కాంగ్రెస్, ఇక్కడ ప్రతిపక్షం ఉన్నటువంటి బీఆర్ఎస్. ఈ సాక్ష్యాల పరంగా చూస్తే గత 10 ఏళ్ళు నష్టపోయింది బీఆర్ఎస్ వల్లనే, బీజేపీ వల్ల నష్టపోయినామనడానికి ఇక్కడ ఆధారం. మరి కాంగ్రెస్ వల్ల నష్టపోయినామని ఆధారాలు ఎట్లున్నాయి? బీఆర్ఎస్ వల్ల నష్టపోయిన ఆధారాలు ఎట్లున్నాయి? బీజేపీ వల్ల నష్టపోలేదని ఎట్లా అంటున్నారు? ఒకసారి సాక్ష్యాలు చూస్తే కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది, ఇప్పుడు పరిపాలించలేదు. బీఆర్ఎస్ ఈ రాష్ట్రాన్ని పరిపాలించేది 10 ఏళ్ళు, కానీ బీజేపీ పరిపాలించలేదు. వాళ్ళ పాలనలోనే మనకు నష్టం జరిగింది, వీళ్ళు పాలించలేదు. కాంగ్రెస్ వల్ల నష్టపోయిన వాళ్ళు పాలించినప్పుడు నష్టపోయింది, ఇప్పుడు నష్టపోతుంది సాక్షాత్. బీఆర్ఎస్ వల్ల నష్టపోయిన వాళ్ళు పాలించినప్పుడు సాక్షాత్. కానీ బీజేపీ వల్ల నష్టపోయిన రికార్డు లేదు. కానీ రేపు గెలిస్తే బీజేపీ అండదండలతో గెలవబోతున్నామని విషయం ఆధారం. కేంద్ర మంత్రి వారి నుంచి కిషన్ రెడ్డి గారు, కాబట్టి కిషన్ రెడ్డి గారు మానవ జాతికి అండగా ఉంటుందనే నేపథ్యంతో మానవ సామాజిక వర్గం చెందిన వారందరూ రాజోలు సకినేటిపల్లిలో మెగా అభిమాని నామన నాగభూషణం ఆధ్వర్యంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన నాయకుడు దేవ వరప్రసాద్ భారీ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నాగభూషణాన్ని అభినందిస్తూ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతో మందికి సరైన సమయంలో రక్తాన్ని అందించి ప్రాణాలు కాపాడుతున్నారని, ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేస్తున్న జన సైనికులకు అభినందనలు తెలియజేశారు. మా ఆరాధ్య దైవం మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడైనటువంటి రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సగినేటిపల్లి గ్రామం ముచ్చలం గుడి దగ్గర మెగా రక్తదానం శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో అనేక మంది మెగాభిమానులు రక్తదానం చేయడం జరిగింది. అదేవిధంగా పలు సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. రామ్ చరణ్ తేజ్ గారి పుట్టినరోజు సందర్భం గత 2022 మార్చి 27వ తారీఖున ప్రారంభించినటువంటి జనసేన చిరు పవన్ సేవా సమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా 2 సంవత్సరాలు, ఈ రోజుతో దిగ్విజయంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. అలాగే మరింత ఎదరికి అనేక రకాలుగా ఎవరికి వాటర్ సమస్య ఉన్నా కూడా సమస్య తీర్చడానికి చిరు పవన్ సేవా సమితి వాటర్ ట్యాంకర్ సిద్ధంగా ఉన్నదని తెలియపరుస్తూ, అలాగే ప్రతిరోజు కూడా ఈ వాటర్ సరఫరా చేయడానికి ట్రాక్టర్ డీజిల్ డ్రైవర్ జీతంగా సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అలాగే ఈ ట్యాంకర్ కొనడానికి సహకరించినటువంటి ప్రతి జనసేన కార్యకర్తకు, మెగా అభిమానులకు అందరికి కూడా పాదాభివందనం. అలాగే ఈ ట్యాంకర్కి ట్రాక్టర్ లేదు అని బాధపడుతున్న సందర్భంలో
నేనున్నాను, మీరు ట్రాక్టర్ తీసుకోండి అని చెప్పి యూఏ జనసేన కేసర త్రిమూర్తులు గారు వారి మిత్ర బృందం 2 లక్షల రూపాయలు పంపిస్తే 2,30,000 రూపాయలు పెట్టి ఆ రోజు ట్రాక్టర్ కూడా కొనడం జరిగింది. అలాగే 2 లక్షల రూపాయలు పంపించినందుకు యూఏ జనసేన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై చిరంజీవ, జై చరణ్. హైదరాబాద్ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్లో చేరిన ఎంపీ రంజిత్ రెడ్డి పైన కేటీఆర్ ఘాటైన కామెంట్స్ చేశారు. రంజిత్ రెడ్డి ఎవరో మన పార్టీ సీట్ ఇచ్చి గెలిపించుకున్న తర్వాతనే ప్రపంచానికి తెలిసింది. రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని చెప్పి అధికారం, ఆస్తుల కోసమే రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని విడిచి ద్రోహం చేశారన్నారు. గతంలో ఎన్నికలకు ముందు అప్పటి మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి కూడా పార్టీ కన్నా తానే ఎక్కువ అనుకుని ఇతర పార్టీలోకి వెళితే ఫలితం ఏమైందో అందరికీ తెలుసని అన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి కనీసం అభ్యర్థి కూడా దొరకలేదు. సొంతంగా అభ్యర్థి లేని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల, మల్కజ్గిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో గెలవడం అసాధ్యం. చేవెళ్ల నియోజకవర్గంలో 13వ తేదీన కేసీఆర్ బహిరంగ సభ ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సామాజిక సమీకరణాల రీత్యా బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు సులభం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మతోన్మాదుల దాడిలో గాయపడ్డ మహిళను పరామర్శించడానికి వచ్చిన ఎంపీ బండి సంజయ్తో పాటు వందలాది మంది కార్యకర్తలు పీటల బస్తీలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో భారీ గేట్లను తోసుకుంటూ బీజేపీ కార్యకర్తలు ముందుకెళ్లారు. దాంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కమలాపూర్లో దారుణం చోటు చేసుకుంది. పులి రేణుక అనే మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా అందుకు కారణం పులి పద్మ అంటూ కత్తితో దాడి చేశాడు రేణుక భర్త గంగన్న. పద్మకు తీవ్ర గాయాలు అవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నా పిల్లానికి ఏం తిప్పలేదు. అయ్యో నా పిల్లానికి ఉరి పెట్టిరు అలా ఉరి పెట్టి చంపిర్రు. అయ్యో చంపిర్రన్నా మమ్ములా మా పిల్లని చంపిర్రన్నా ఉరి పెట్టి చంపిర్రన్నా అన్నా అన్నా దొరకవాడు మా మీద కేసు ఎత్తున్నారు అవ్వా. అది టౌన్ నాడే పడతా అవ్వా. వాడి టౌన్ భూమిలో పోను అవ్వా. నా బంగారాన్ని చంపిర్రు అవ్వా. అన్నా నా కొడుకు కూడా వచ్చినట్టవ్వా. వాళ్ళు కూడా పోయా అవ్వా. ఆ పెద్దవాళ్ళు గిట్ల పోరు అవ్వా. డివిజన్ ప్రెసిడెంట్ షేక్ జాఫర్ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అన్వర్ సాదత్ కు సన్మానం చేశారు. ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఎంఐఎం నాయకులు మహమ్మద్ అజర్, మహమ్మద్ లతీఫ్, అంజత్లతో పాటు పలువురు ఎంఐఎం కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కరువును రాజకీయం చేస్తున్న బీఆర్ఎస్, మంత్రి పొన్నం విమర్శ. ఆదిగల అభివృద్ధి మోడీ ప్రభుత్వంతోనే సాధ్యం, బీజేపీకే ఓటేయమంటున్న ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు. ఘనంగా హీరో రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసిన జన సైనికులు. ఎంపీ రంజిత్ రెడ్డిపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర ద్రోహం చేశారని విమర్శ. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.